హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈ టెంపుల్ ఎక్కడుందో గెస్ చేయగలరా ఫ్రెండ్స్? ఎవరికైనా ఈ టెంపుల్ పేరు తెలిసి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మేమైతే మొన్న ఒక చిన్న ట్రిప్ అయితే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్కి అయితే మేము వెళ్ళాము. దాని గురించి అయితే మీకు ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. అర్లీ మార్నింగ్ 3:30 కల్లా మేమైతే అందరం స్నానాలు చేసేసి పూజ కూడా చేసేసుకున్నామండి. అంటే 3:30కి రెడీ అయిపోయిందంటే చూడండి ఒకసారి. అలాగే నైట్ అయితే పూరీలన్నీ రెడీ చేసి పెట్టేశాను. సో అవన్నీ కూడా బాక్సులు ప్రిపేర్ చేసేస్తున్నానండి. అంటే టిఫిన్కి పొద్దుట ఇబ్బంది పడకుండా అని నైట్ అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను. అర్లీ మార్నింగ్ అయితే అన్నీ ప్యాక్ చేసేస్తున్నానండి. ఒక 4 బాక్సెస్ అయితే రెడీ చేసేసాను. సో ఇలా మాకు టిఫిన్ అయితే ప్యాక్ చేసేసానండి. సో మా లగేజ్ కూడా మోస్ట్లీ రెడీ చేసేసాను. లగేజ్ అంటూ పెద్దగా ఏం లేదనుకోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రిప్ కాబట్టి పెద్దగా లగేజ్ అయితే ఏం లేదు. కాకపోతే చిన్న చిన్నవి ఉంటాయి కదండి. సో అలా మాకు లగేజ్ బ్యాగ్ అయితే రెడీ చేసేసుకున్నాం. అలాగే నేనైతే పొద్దుట స్ట్రాంగ్ కాఫీ తాగేస్తున్నా. మా చిన్నమ్మాయి అయితే నాకే కుర్రలు ఉన్నాయని బాగా ఆరబెట్టేసుకుంటుంది. మా పెద్దమ్మాయి అయితే రెడీ అయిపోయింది. సో ఇలా మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. 4 అయిపోయింది. మా వారు అయితే రెడీ అయిపోయారు అందరికంటే ముందుగా. సో ఇది అండి మా బ్యాగ్స్. టిఫిన్, వాటర్, సో ఇంకా చిన్న చిన్న థింగ్స్ అన్నీ పెట్టుకొని ఒక బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇలా మా జర్నీకి కావాల్సిన అన్నీ రెడీ చేసేసుకున్నామండి. మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయిపోయాము అందరము. సో ఇంకా మేము స్టార్ట్ అవ్వటమేనండి. సో ఇదిగో ఇలా ముగ్గురం అయితే రెడీ అయిపోయాము. మా వారు కూడా నేను కూడా రెడీ అయిపోయానని మా వారు కూడా వచ్చేసారు. సో మేమందరము రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నామండి. యాక్చువల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో కాబట్టి మేము బండిలో వెళ్తున్నామండి. మా వారు, మా పెద్దమ్మాయి వెళ్తున్నారు. నేను మా చిన్నమ్మాయి ఒక బండిలో వెళ్తున్నాము. సో మేమందరం కలిసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ అండి. మేము రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాము. సో ట్రైన్ కోసం కొంచెం వెయిటింగ్లో ఉన్నాం. ట్రైన్ అయితే వచ్చేసింది. మేము దిగాల్సిన స్టేషన్ కూడా వచ్చేసిందండి. యాక్చువల్లీ మేమైతే తిరుత్తనికి వెళ్ళామండి. యాక్చువల్లీ డైరెక్ట్ ట్రైన్ లేట్ అవ్వటం వల్ల మేము 2 ట్రైన్స్ మారి తిరుత్తనికైతే మేమైతే వచ్చేసామండి. తిరుత్తనిలో రీచ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళామో చూసేద్దామండి. సో మేమందరము దిగేసామండి. తిరుత్తని స్టేషన్ దిగిన తర్వాత బయట ఆటో కోసం అయితే చూస్తున్నామండి. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఆటో తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే ఆటో తీసుకున్నాం. ఈచ్ మెంబర్ 50 రూపీస్ ఛార్జ్ చేశారండి కొండపైకి. సో అందరము కలిసి గుడికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇదిగోండి టెంపుల్కి దగ్గరికి అయితే వచ్చేసాం. చూడటానికి చాలా బాగుందండి. అక్కడ ఎంత చల్లగా ఉందో వాతావరణం, చాలా బాగుంది. మేము తెచ్చుకున్నటువంటి టిఫిన్స్ అయితే ఇంకా ఓపెన్ చేసి తినేస్తున్నామండి. టిఫిన్స్ ఆల్రెడీ ప్యాకింగ్ చేశాను కదండి, చూపించాను కదా. సో అక్కడే కూర్చుని చక్కగా మేమైతే టిఫిన్ అయితే తినేసాము. ఇంకా మా వారైతే వెళ్ళి అక్కడ దర్శనానికి ఏంటి అలా కనుక్కోవడానికి మా వారైతే వెళ్ళారు. ఆయన కూడా టిఫిన్ చేసి వెళ్ళారు. మేము టిఫిన్ చేసేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం మా వారి కోసము. అంతలోపు నేనైతే స్ట్రాంగ్గా ఒక కాఫీ అయితే కొట్టేశాను. అక్కడికి వెళ్ళి ఎక్కడ వెళ్ళినా మాకు కాఫీ అయితే కావాలి. సో మా వారు అన్నీ కనుక్కొని వచ్చేసరి క్యూ లైన్ కూడా వెళ్ళిపోయామండి. సో ఇంకా దర్శనానికి అయితే మాకు 1 అవర్ అయితే పట్టిందండి. యాక్చువల్లీ 9:30 అలా వెళ్ళాము. మార్నింగ్ 10:30 అలా అయిందండి. మాకు 1 అవర్ అయితే టైం పట్టింది. ఇంకా మా వారు ప్రసాదాలకైతే వెళ్ళారు. ప్రసాదాలు తీసుకొని వచ్చేసారు. పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే పులిహోర మళ్ళీ అయితే తెప్పించుకొని తిన్నాము. సో అంత టేస్టీగా ఉంది. అంటే ప్రసాదం లాగానే తినాలి. బట్ మేము అలాగే తిన్నాంలేండి. కాకపోతే ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా అయితే తెచ్చుకొని తిన్నాం అన్నమాట. సో అంత టేస్టీగా ఉందన్నమాట. అలాగే ఇంటికి కూడా కొన్ని ప్రసాదాలు అయితే కొనుక్కున్నాము. అక్కడ వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉందండి. ఎంత బాగుందో, చాలా చల్లగా, అసలు ఆ సీనరీ కూడా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి వీలైతే తప్పకుండా వెళ్ళిరండి. అలాగే ఇక్కడ ప్రసాదంగా ఇంకొకటి వడ కూడా ఇస్తున్నారండి, మిరియాల వడ అని. అవి కూడా ఇస్తున్నారు. సో అవి కూడా తీసుకున్నాం అన్నమాట. సో తర్వాత మేమైతే జస్ట్ కాసేపు అలా గుళ్ళోనే స్పెండ్ చేసామండి. మోస్ట్లీ ఆఫ్టర్నూన్ దాకా మేమైతే
గుళ్ళోనే స్పెండ్ చేశాము. మా వారు ఇంటికి ప్రసాదాలు కావాలని మళ్ళీ వెళ్ళి ప్రసాదం అయితే తీసుకొని వచ్చారు. సో మేమైతే అక్కడే స్పెండ్ చేసాము. చాలా వరకు టైం అయితే అక్కడే ఉన్నాము. అక్కడ అన్నప్రసాదంకి హాల్ ఉందండి, అన్నదానంకి. బట్ అక్కడైతే చాలామంది క్యూ ఉన్నారు. అన్నదానం తినడానికైతే కుదరలేదండి. ఎందుకంటే మా వారికి గుడికి వెళ్తే అన్నదానం దగ్గర వెళ్ళి అట్లీస్ట్ ప్రసాదంలా కొంచెమైనా తినాలని అంటారు. బట్ మాకు ఆ అవకాశం అయితే కుదరలేదు. ఇక్కడ అండి దిష్టి తీస్తారని చెప్పారండి. అక్కడే మనకు పక్కనే ఉప్పు దొరుకుతుంది, ఒక 20 రూపీస్ అండి ప్యాకెట్. సో అలా ప్రతి ఒక్కరము దిష్టి అయితే తీయించుకున్నాము. అలా తీసుకుంటే వాళ్ళతో తీయించుకుంటే చాలా మంచిదని చెప్పారండి. సో అలా నలుగురం అయితే మేము దిష్టి అయితే తీయించుకున్నాము. చాలా మంచిదని అయితే విన్నాము. సో అందుకని నలుగురం అయితే దిష్టి తీయించేసుకున్నాము. దిష్టి తీయించుకున్న తర్వాత అలా కాసేపు గుళ్ళోనే అక్కడే ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఉన్నాము. తర్వాత ఇంకా అక్కడ అన్నదానంకి కుదరలేదు కదండి. అక్కడ బిజీగా ఉండటం వల్ల, జనాలు ఎక్కువగా ఉండటం వల్ల మేమైతే ఫుడ్ తినడానికైతే ఇక్కడ ఒక హోటల్కి అయితే వచ్చాము. అక్కడైతే గోబీ రైస్ అలాగే మష్రూమ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. మా పిల్లలైతే మష్రూమ్ రైస్ తింటున్నారు, నేను మా వారైతే గోబీ రైస్ తీసుకున్నామండి. సో ఇలా మధ్యాహ్నం లంచ్ అయితే మాకు అయిపోయిందనమాట. సో ఇలాగ తినేసి మోస్ట్లీ అక్కడైతే మేము ఎక్కువ టైం గుళ్ళోనే స్పెండ్ చేసామండి. ఇక్కడ ఏదో ఇలా జరుగుతుంది, మా అమ్మాయి వీడియో అయితే తీసింది ఇక్కడ. ఇంకా ఇక్కడ పక్కన స్టాల్స్ అయితే చిన్న చిన్న, అంటే అక్కడ ఏమేమి ఉన్నాయంటే చిట్టి ఉసిరికాయలు, మామిడికాయలు, పైనాపిల్, జామకాయలు, ఇలా చుట్టుపక్కల అయితే చాలా ఉన్నాయండి. అసలు మనకు ఇట్లా చిన్న చిన్నవి అంటే చిన్న రేగ్గాయలు, అలా గంగిరేగ్గాయలు, సో పైనాపిల్, జామకాయ, చెనిక్కాయలు, ఇలా అయితే చాలా ఉన్నాయండి అక్కడ. అవి అన్నీ చూస్తూ మా పిల్లలు కొన్ని కావాల్సినవి కొనుక్కొని తినేశారనమాట. సో ఇంక ఇక్కడ వ్యూ అంతా చూస్తున్నాము, చాలా బాగుంది. ఇంకా మేమైతే దాదాపు మధ్యాహ్నం 2-2:30 దాకా అక్కడే స్పెండ్ చేసామండి, మార్నింగ్ నుంచి. సో అంత బాగుందన్నమాట అక్కడ స్పెండ్ చేయడానికి. ఆ వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. మేమైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యామన్నమాట. ఎందుకంటే అంతసేపు మేము అక్కడ స్పెండ్ చేయటం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అవుతున్నామండి. సో 2:30కి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. మళ్ళీ ఆటో అయితే మాట్లాడుకుంటున్నామండి. ఆటో చెప్పాను కదండి, ఈచ్ పర్సన్ 50 రూపీస్ ఉంటుంది. సో అలా మళ్ళీ ఆటో అయితే మేమైతే తీసుకుంటున్నాము. ఆటో మాట్లాడుకొని మళ్ళీ మేమైతే తిరుత్తని రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నామండి. సో అక్కడ కూడా చూడండి, అసలు చాలా బాగుంది. ఆ కొండలు, ఆ చెట్లు, వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. సో అలా మేమైతే ఆటో ఎక్కేసి తిరుత్తని రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. అక్కడ కూడా ఒక 10 నిమిషాలు అట్లా వెయిట్ చేయాల్సి వచ్చింది, ట్రైన్ కొంచెం లేట్ అవ్వటం వల్ల. సో అక్కడే ఉండి మేమైతే చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. అదేలేండి, ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అనుకోండి అలా వెయిట్ చేసాము. మా పిల్లలైతే ఆటోలో కూడా హాయ్ చెప్తున్నారు. సో ఇలా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ట్రైన్ అయితే ఎక్కేసామండి. ట్రైన్లో కూడా ట్రైన్ జర్నీ చాలా బాగుంది. అంటే మేము చాలా తక్కువగా వెళ్తాం ట్రైన్ జర్నీ. సో ఇది అయితే మాకు చాలా బాగా అనిపించింది. సో ఇంకా మా పిల్లలైతే స్నాక్స్ తెచ్చారు కదా, సో అవి అయితే ట్రైన్లో తింటూ బాగా సీట్ అయితే దొరికిందండి. బాగా చక్కగా కూర్చుని స్నాక్స్ తింటూ మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. సో మేము 6కి అయితే కడపకైతే రీచ్ అయిపోయామండి. 6కి రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము మా ఇంటికైతే మేము వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, మా అమ్మ అయితే బాగా చెప్తుంది మేము ఇంటికి వచ్చేసామని. సో ఇలా మా జర్నీ అయితే తిరుత్తణిలో ఒక రోజు అయితే మేము ఇలా అయితే స్పెండ్ చేసామండి. చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాం. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా బాగుంది. మీరు కూడా వీలైతే ఒకసారి వెళ్ళిరండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఇంకా మేమైతే మళ్ళీ బండిలో స్టార్ట్ అయిపోయామండి. మా ఇంటికైతే మేము వచ్చేసాం. 6:30 కల్లా మా ఇంట్లో ఉన్నాం. మీరు కూడా వెళ్తే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్.